నమస్తే, నా పేరు భారతి. నేను డోన్ ప్రాజెక్ట్ నుంచి వచ్చాను. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. 5 ఏళ్ళు పనిచేసే ఎమ్మెల్యేకి కనీసం ఊరి పరిధిలో, ఒక గ్రామ పరిధిలో పనిచేసే సర్పంచ్ కూడా పింఛన్ ఉంది. మేము పింఛన్ అడగడం లేదు. మేము కనీసం 26,000 జీతం చేయమంటే మరి ఇంత ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధాలు. ఇదేనా మహిళల పట్ల ఈ గవర్నమెంట్కు ఉండే శ్రద్ధ? అంగన్వాడీలు అయితే వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఎవరున్నా వాళ్ళ పెన్షన్ కూడా తీసేస్తున్నారండి. అంగన్వాడీ ఉద్యోగం చేసినందుకు వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఉన్నా, ఎవరున్నా పెన్షన్ తీసేస్తున్నారండి. ఆటోకి ఇచ్చే డబ్బులు కూడా తీసేస్తున్నారండి. మా జీతం పెంచడం లేదు. కానీ ఉన్నామండి మేము. ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీలకి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి. కార్మికులు అయితే మాకు వేతనం, గౌరవ వేతనం ఇవ్వాలి. మరి ఏమీ లేదు. మేము ఎలాగండి? పిఎఫ్ కూడా లేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నామంటే కనీసం పిఎఫ్ ఉన్న ఈ రోజు మాకు ఏదో భవిష్యత్తు ఆధారం ఉంటుంది కదండి. మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు.